భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు భూమికి వ్యతిరేకంగా వాదిస్తున్న లాయర్ జడ్జి గారితో మాట్లాడుతూ, శరత్ చంద్ర గారు ఇంట్లో నుండి పంపించేశారన్న కోపంతో ఈ అమ్మాయి అతి కిరాతకంగా ఆయనని పొడి చేసింది అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. లేదు, అబద్ధం, నేను నాన్నని చంపాలనుకోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే, సాక్ష్యాలన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నాయమ్మా, ఏ ఒక్క సాక్ష్యం నీ దగ్గర ఉన్నా నువ్వు కన్స్ట్రక్టివ్గా మాట్లాడవచ్చు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో లాయర్ మాట్లాడుతూ, ఈ అమ్మాయికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి జడ్జి గారు, ఈ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్తో బీరు సీసా కూడా అక్కడ లభించింది. ఆస్తి మీద మోజుతో ఆ ఆస్తి దక్కలేదన్న కోపంతో ఆయన మీద కోపం పెంచుకొని కావాలని ఆయనను చంపాలని చూసిందని చెప్పి లాయర్ అంటూ ఉంటే, అప్పుడు భూమి ఆస్తి మీద ప్రేమతోనే నేను ఆయన్ని చంపాలనుకున్నానని అంటున్నారు కదా, నేను ఆయన కన్న కూతుర్ని అని చెప్పి భూమి ఏడుస్తూ జడ్జి గారికి నిజం చెప్పేస్తుంది. దాంతో గగన్, అపూర్వ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి శరత్ చంద్ర కన్న కూతురని భూమి నిరూపించుకోవడంతో భూమి నిర్దోషిగా విడుదలవుతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.